చూసి ఎవరి బర్త్డేనో మీరే చెప్పండి. యాక్చువల్గా మేము ఇంకా ముందుగానే స్టార్ట్ అవ్వాల్సింది, కానీ వీళ్ళిద్దరు పిగ్గుల్లా పడుకుని ఎప్పుడో 4కి లేచారు. తర్వాత మేము స్టార్ట్ అయ్యేసరికి చాలా ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్. సో మేము ఆ ప్లేస్కి రీచ్ అవ్వడం కొంచెం లేట్ అయింది మేము అనుకున్న దానికంటే, కానీ మరీ లేట్ ఏం అవ్వలేదులేండి. ఫైనల్గా మనం పెట్ కెఫేకి వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఈ ప్లేస్ ఇలా ఉంది. ఇంకా స్టార్టింగ్ ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ తర్వాత మేము పైకి వెళ్ళాం ఫ్రెండ్స్. వాళ్ళు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడికి వెళ్ళాక ఏం చెప్పారంటే ఇక్కడ పెట్స్కి ఏ రూల్స్ లేవు, రూల్స్ అన్నీ ఓన్లీ హ్యూమన్స్కి మాత్రమే అని చెప్పారు ఫ్రెండ్స్. తర్వాత ఒక అక్క వచ్చింది, నన్ను ఎత్తుకొని అందరి దగ్గరికి తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేసింది నన్ను. నాకు రూల్స్ ఏం అప్లై అవ్వవు కాబట్టి నేను టేబుల్ పైన కావాలంటే టేబుల్ పైన కూర్చోవచ్చు, లేదంటే చైర్లో కావాలంటే చైర్లో కూర్చోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ సుస్సుపోయచ్చు అని చెప్పారు ఫ్రెండ్స్. కానీ నేను గుడ్ బాయ్ని కదా, అందుకని నేను అలాంటి పనులు ఏం చేయలేదు, బుద్ధిగా టేబుల్ పైన కూర్చున్నా. అప్పుడే అక్కడికి ఒక గోల్డీ వచ్చాడు. వాడికి పాపం 3 లెగ్సే ఉన్నాయి ఫ్రెండ్స్. వాడు 3 లెగ్స్తోనే పుట్టాడంట పుట్టడమే. నాకు అది వినగానే చాలా జాలీగా అనిపించింది. తర్వాత మా పక్క టేబుల్లో ఉన్న కోకోని కలిశాను. వాడు నేనే అంటే నాకన్నా తీటగాళ్ళ ఉన్నాడు. అస్సలు కుదురుగా లేడు ఫ్రెండ్స్. చాలా గొడవ చేశాడు. నేనేమో ఇంట్రోవర్ట్ని, వాడేమో నాతో ఫ్రెండ్షిప్ చేద్దామని చూస్తాడు. అసలే నాకు ఇది ఫస్ట్ టైం బయటికి రావడం, అందులో నేను చాలా చిన్నపిల్లని కదా, వాడికి 1 ఇయర్ అంట, నాకేమో 3 మంత్సే. ఎలా ఆడుకుంటాను వాడితో చెప్పండి. తర్వాత మేము ఆ ప్లేస్ నుంచి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వేరే రూమ్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అది చాలా బాగుంది. ఇక్కడ కూడా కొన్ని పెట్స్ ఉన్నాయి. అవి నన్ను చూసి అరిచే, కానీ నేను భయపడలేదు. హాయ్ సింబా. సింబా దీన్ని సింబా అంట. సింబానా? ఇది అసలు చేయండి ఇంకా. అవునా? నువ్వు వేసావు కర్రదా? వీళ్ళు మాత్రం మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసుకుని తిన్నారు ఫ్రెండ్స్. నేను చిన్నపిల్లని కదా, బయట ఫుడ్ అప్పుడే పెట్టద్దు అని చెప్పారు ఆవిడ, అందుకని నాకేం ఫుడ్ పెట్టలేదు. మమ్మీ ఎందుకైనా మంచిదని చెప్పి ఒక బౌల్లో వాటర్ ఇంకా ఫుడ్ తీసుకుని వచ్చింది. అదే నాకు కొంచెం హెల్ప్ అయింది. కావాలి తినకూడదురా, అలా నిరికిలా తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. కొంచెం లేదు, ఇంకో పీస్ ఉంటుంది. అసలు నేనేం తిన్నానని నా మూడ్ తుడుస్తున్నారు మీరు. మీరే కదా తిన్నారు అన్ని. లాస్ట్కి నేను ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ నాకు దిక్కైంది. అది కూడా ఈ గోల్డీ అని వచ్చి మొత్తం తినేశాడు. ఇది అయిపోయాక మేము పై ఫ్లోర్లో క్యాట్స్ ఉన్నాయంటే చూడటానికి వెళ్ళాం ఫ్రెండ్స్. కానీ నేను డాగ్ కదా, అందుకని నన్ను అలౌ చేయలేదు. సో మా మమ్మీ ఒక్కటే లోపలికి వెళ్ళి క్యాట్స్ని చూసి వచ్చింది. నేను మా డాడీ కింద ఇక్కడ హ్యాపీగా కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకుని ఆడుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా అక్కడ మళ్ళీ కొంతమంది ఫ్రెండ్స్ని కలిసాను. ఇక్కడ అందరూ చాలా హ్యాపీగా కింద తిరుగుతూ ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్. నన్ను మాత్రం కింద దించలేదు, అలా ఎత్తుకునే ఉన్నారు వెళ్ళినప్పటి నుంచి. ఎందుకంటే నేను చిన్నాను కదా, త్వరగా ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పారు. ఇలా ఉండగా మా మమ్మీ తన పనిలో తనుంది. ఎవరు లేని టైంలో సెల్ఫీ వీడియోస్ తీసుకుంటుంది. తర్వాత నేను షర్ట్ వేసుకున్నాను కదా, అందుకని మళ్ళీ కొన్ని ఫొటోస్ దిగాం ఫ్రెండ్స్. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది నేను కూడా క్యూట్గా ఉన్నానని. అందరూ నన్ను ముద్దు చేశారు చాలా, అందరికన్నా చిన్నవాడిని కదా, అందుకని. ఫైనల్లీ మా డాడీ నన్ను కిందకి దించారు ఫ్రెండ్స్ సుస్సు వెళ్తానని. కానీ నేను వెళ్ళలేదు, ఎందుకంటే నాకు బయట సుస్సు పోసి అలవాట్లేదు. మా మమ్మీ ఇక్కడ వీడితో ఆడుకుంటుందా, ఈలోపు మా డాడీ నన్ను ఎవరికో అమ్మేశాడు ఫ్రెండ్స్. నాకు చాలా భయం వేసింది. వాళ్ళిద్దరూ నన్ను తీసుకుని వదలలేదు. నేను వదిలిపెట్టండి రా, విడిచిపెట్టండి రా, మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతాను, నేను వదలండి రా అయ్యా ఎంత చెప్పినా వినిపించుకోలేదు. నాకేమో భయం వేసింది. ఫైనల్గా చాలా సేపు తర్వాత మళ్ళీ నన్ను మా మమ్మీ తీసుకుంది. ఫైనల్గా ఇంకా
పోసుకో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అమ్మా